ఫోన్ చేసి వెంకటరెడ్డి గారికి చెప్పిందనమాట. కేటీఆర్ చెప్పినట్టున్నా తెలిసి వాట్సాప్ కాల్ చేసి ఉండొచ్చు, అమెరికాలో ఉంటుంది కదా. ఏం లేదే ఇంకా నా కొంచెం చెల్లెతోటి నాకు 2-3 ఆస్తుల పంచాలు ఉన్నాయి, ఆడ అది జాగ రావాలి, చెల్లె రాణిస్తలేదు ఇంకా నా ఎట్లా చేద్దామని అన్నాడు. ఏమంటావే మరి చెప్పాను అన్నాడు. అది మరి కేటీఆర్ నువ్వు మీ అల్లుడు మీరు ఏం చేస్తారో చేసుకోరు, నేనైతే ఒక స్టేట్మెంట్ ఇస్తాను అని ఉంటాడు. అంటే ఇప్పుడు ఇట్లా కూడా ఎందుకు వక్రీకరిస్తున్నా అంటే, ఒక మంత్రి, రోడ్ల భవనాల శాఖ మంత్రిను 20 ఏళ్ళ నుంచి మా ఊళ్ళో రోడ్డు బాగాలే అని నేను 200 సార్లు మొత్తుకున్నా. రోడ్ల గురించి మాట్లాడాలి కదా. ఇందిరమ్మ ఇల్లు లాక ఒక ఆయన చచ్చిపోయాడు, గదాని గురించి మాట్లాడాలి కదా. మనకు ఆ సమస్యలు వదిలేసినాం. షెల్లేమన్నది అన్నేమన్నాడు, పంచాయతీ ఏమవుతుంది అంటే, ప్రభుత్వంలో ఉన్నోడు కూడా ప్రతిపక్షం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రజల కష్టాలను ఇంకెవడు పట్టించుకుంటాడు అన్న, ఇంకెవడు పట్టించుకుంటాడు? చెవుల ముచ్చట చెప్పినట్టు చిలక జ్యోతిష్ అని చెప్పేస్తా ఉన్నారు వీళ్ళు. కర్మ. 2004లోనే చంద్రబాబు చరిత్ర ముగిసింది. మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. 2004లో తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిందన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అనడం హాస్యాస్పదమని సెటారికల్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ, మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలను హాస్యాస్పదం, టీడీపీ మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకు, 2004లోనే తెలంగాణ చంద్రబాబు చరిత్ర ముగిసిందని చెప్పారు. 2004లో ముగిసిపోవడం కాదు, మొత్తం అంతమైపోయింది. చంద్రబాబు గారు కొంత పునాది వేసి, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కృషి ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం అట్రఫెయిల్ చేసినానికి ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి కృషి, రేవంత్ రెడ్డి గారి కష్టం కూడా ఉంటుంది ఇక్కడ. అట్లా చంద్రబాబు గారిది ఉంది. కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ అయ్యిందే నా వల్ల అంటే, మరి గీ బిల్డింగ్లు గీ వాటిని ఇట్లా ఎప్పుడు 2004 తర్వాతనో 14 తర్వాత ఎందుకు మాట్లాడలే? తెలంగాణ రాకముందు ఎందుకు మాట్లాడలే? 2004 ముచ్చట కాదు, నేను 14 ముచ్చటే చెప్తా. సరే, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందా పోయిందా అనేది పక్కన పెడదాం. ఏముంటుంది డబ్బా కొట్టాలంటే జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నాం. వైసీపీ నేత సెన్సేషనల్ కామెంట్స్. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల జూన్ 4వ తేదీన కూటమి అరాచక పాలనపై వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో శుక్రవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేతల వెన్నుపోటు దినం పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక జూన్ 4న మామూలు ఆవిర్భావ దినోత్సవం, ఇంకో దినోత్సవం జరుపుకుంటాం. ఇది వెన్నుపోటు దినోత్సవం అన్నమాట. అందరూ కలిసి కుమ్మక్కై వెన్నుపోటు బరిచి రాష్ట్రానికి ప్రజలకని ఇక సజ్జల గారు చెప్తా ఉన్నారు.